సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు వీడియో ఎడిటింగ్ నేర్పించబోతున్నాను. సో ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి సాఫ్ట్వేర్ EDS6. యాక్చువల్లీ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడానికి వీడియో ఎడిటింగ్ చేయడానికి రకరకాల సాఫ్ట్వేర్లు అనేవి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నవి. సో ఇప్పుడు ఎక్కువగా పాపులర్ అయింది, అలాగే ప్రొఫెషనల్గా యూజ్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ EDS. సో దాంట్లో 6th వెర్షన్ అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియో ట్యుటోరియల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసి నేర్చుకుంటే మీరు ఒక ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్గా మారే అవకాశం మీకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. సో EDS6ని మార్కెట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు, లేదా నెట్ నుండి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. కానీ నాకు దయచేసి సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని మాత్రం అడగకండి. మీరు ఎవరైనా హెల్ప్ తీసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి, లేదా మీకు EDS అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ వెబ్సైట్లో మీరు ట్రయల్ వెర్షన్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాని త్రూ కూడా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీవేస్, మీకు EDS6 అనేది ఫుల్ వెర్షన్ కావాలంటే మీరు అమెజాన్లో కొనుగోలు చేయవచ్చు, లేదా మీ యొక్క ఏదైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి కంప్యూటర్ సర్వీసింగ్ సెంటర్లో మీరు ఒకసారి కన్సల్ట్ చేస్తే కనుక మీకు EDS6 సాఫ్ట్వేర్ అనేది లభిస్తుంది. సో ఆ విధంగా మీరు EDS6 సాఫ్ట్వేర్ని తెచ్చుకొని ఇన్స్టాల్ చేసుకొని సో దీన్ని నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. దాదాపుగా చాలామంది దగ్గర ఇది ఇప్పుడు ఉంది. సో ఎనీవేస్, లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఇలా మనం సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయగానే స్టార్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక విండో ఇలా ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రొఫైల్ అనేది వస్తుంది, లేదా మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ప్రొఫైల్ క్రియేషన్కి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అంటే మీ పేరు ఏదైతే మీరు ఎంటర్ చేస్తారో సో ఆ పేరుతో ఒక ప్రొఫైల్ అనేది డిఫాల్ట్గా ఇక్కడ క్రియేట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఉంటే ఓపెన్ ప్రాజెక్ట్ని యూజ్ చేయవచ్చు. అయితే మనము ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ టైం ఈ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ ఎలాంటి లిస్ట్ లేదు. కానీ ఒకవేళ మీరు వాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు రీసెంట్గా వాడినటువంటి ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. వాటిపైన క్లిక్ చేసి మీరు వాటిని మళ్ళీ ఓపెన్ చేసుకునే వీలు కూడా మీకు ఉంటుంది. ఎనీవేస్, మీరు ఎప్పుడు చేసిన ప్రాజెక్ట్నైనా సేవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ ప్రాజెక్ట్ని యూజ్ చేసి అంటే ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకునే వీలు కూడా మీకు ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది న్యూ ప్రాజెక్ట్. సో న్యూ ప్రాజెక్ట్ పై క్లిక్ చేయగానే మీకు ఇలా డిఫాల్ట్గా ఉన్నటువంటి సెట్టింగ్స్తో ప్రాజెక్ట్ సెట్టింగ్స్తో మీకు రావడం జరుగుతుంది ఇలాంటి ఒక విండో. సో ఇక్కడ చూడండి, పైన ప్రాజెక్ట్ ఫైల్ అని ఉంది కదా, ఇదేంటంటే టెస్ట్ అనేది ఇక్కడ డిఫాల్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో ఇది మిమ్మల్ని క్రియేట్ చేయమని మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడే అడుగుతుంది, లేదా మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు అడుగుతుంది. సో నేను డ్రైవ్లో టెస్ట్ అనేటువంటి ఒక ఫోల్డర్ని తీసుకొని ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒకసారి మనం మర్చిపోయినా కూడా మన ప్రాజెక్ట్ అనేది అక్కడ సేవ్ అవుతూ ఉంటుంది. ఎనీవేస్, ఇప్పుడు మన ప్రాజెక్ట్కి నేమ్ ఇచ్చేసి మనకు కావాల్సిన చోట ఎలా సేవ్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ అండర్స్కోర్. మీరు ఏదైనా ఇవ్వచ్చు, ఇదే ఇవ్వాలని ఏం లేదు, కానీ ఇక్కడ గమనించండి ప్రాజెక్ట్ అని చెప్పేసి నేను TCW అని చెప్పేసి ఇచ్చాను, అండర్స్కోర్ పెట్టేసి. ఓకే, సో ఇక్కడ చూడండి క్రియేట్ ఫోల్డర్ విత్ ప్రాజెక్ట్ నేమ్ అంటే మరో ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాంట్లోకి మీ ప్రాజెక్ట్ వెళ్ళాలంటే మీరు ఈ ఆప్షన్ని తీసుకోండి. ఇక్కడ మీకు తెలిసిపోతూనే ఉంటుంది, టెస్ట్ అనే ఫోల్డర్లోకి ప్రాజెక్ట్ అండర్స్కోర్ TCW అనేటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాంట్లో మీ ప్రాజెక్ట్ ఉంటుందని దీని అర్థం అనమాట. సో లేదు, నాకు ఫోల్డర్ అక్కర్లేదు, ఆల్రెడీ నేను తీసుకున్న ఫోల్డర్లోకి వెళ్తే చాలు అనుకున్నప్పుడు మీరు ఏం చేయవచ్చు అంటే ఇది తీసేయవచ్చు. ఎనీవేస్, ఇక్కడ నుంచి నాకు కావాల్సినటువంటి ఫోల్డర్ని ఒకటి క్రియేట్ చేసుకొని దాని లోపల నేను ఇది
పెట్టుకుంటాను చూడండి. అంటే ఐ మీన్ నా ప్రాజెక్ట్‌ని సేవ్ చేసుకుంటాను. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ ఓకే. సో ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మనకు ఇలా రావడం జరుగుతుంది. నేను డెస్క్‌టాప్ సెలెక్ట్ చేసుకున్నాను. మేక్ న్యూ ఫోల్డర్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మేక్ న్యూ ఫోల్డర్ అన్నాను. న్యూ ఫోల్డర్ వచ్చేసింది. సో ఇక్కడ నేను మై ప్రాజెక్ట్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాను చూడండి. మై ప్రాజెక్ట్స్. సో ఇలా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా నాకు క్రియేట్ ఫోల్డర్ విత్ ప్రాజెక్ట్ నేమ్ అనేది అక్కర్లేదు ఇంకా. ఓకే. సో క్రియేట్ ఫోల్డర్ విత్ ప్రాజెక్ట్ నేమ్ అనేది నాకు అక్కర్లేదు. సో మై ప్రాజెక్ట్స్లో నేను ప్రాజెక్ట్స్ అనేవి సేవ్ చేసుకుంటాను. ఓకే. లేదా మీరు కావాలనుకుంటే మీరు ఫోల్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫోల్డర్ పెడితే ఏమవుతుందంటే దీంట్లో మరో ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. ఇక్కడ మరో ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. లేదా బయట ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. జనరల్గా డిఫాల్ట్ ఫోల్డర్ ఒకటైతే వస్తుంది. ఎనీవేస్ ఇక్కడ వరకు మనం తీసుకున్నది ఏంటంటే ప్రాజెక్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసు ఐ మీన్ టైప్ చేసుకున్నాం. అలాగే మనకి ఎక్కడైతే ప్రాజెక్ట్ సేవ్ చేసుకోవాలో ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని దాని లోపల అంటే మనం మన ప్రాజెక్ట్ని ఉంచాల్సినటువంటి పాత్ అంటారు దీన్ని. ఓకే. సో ఆ పాత్ని మనం సెట్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ప్రిసెట్స్ లిస్ట్. ఇదేంటంటే మీరు ఎడిట్ చేస్తున్నటువంటి సైజ్ని బట్టి ఐ మీన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డి ఫుల్ హెచ్డి 1080 హెచ్డిని మీరు ఎడిట్ చేయాలనుకుంటే అప్పుడు ఈ ఫార్మాట్ని తీసుకోండి. ఐ మీన్ ఈ ప్రిసెట్ని తీసుకోండి. ఓకే. దీన్ని ప్రిసెట్ అంటారు. ఓకే. సో దీంట్లో రకాలు ఉంటాయి అన్నమాట. 50i అలాగే ఇది కూడా యాక్చువల్లీ దీనికి ఏంటి తేడా అంటే ఇది 16:9 8 బిట్ అండ్ ఇది 10 బిట్. ఓకే. సో ఈ తేడాలు మీకు తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. ఎనీవేస్ అంటే ఇవన్నీ కూడా దాదాపుగా సేమ్ ఫ్రేమ్ సైజ్ అయినప్పటికీ కూడా ఇక్కడ చూసినట్లయితే 10 బిట్ 8 బిట్ అండ్ ఇది కూడా 8 బిట్ అలాగే ఇది 25p అని ఉంది చూడండి. ఇక్కడ 50i ఉంది, ఇక్కడ 25p ఉంది. ఓకే. సో ఈ వీటి వల్ల ఏంటంటే మనకు ఇక్కడ ఫ్రేమ్స్ ఎన్ని ఉన్నవి అంటే ఐ మీన్ ఫ్రేమ్స్ అనేవి ఇక్కడ లెక్కించబడతాయి అన్నమాట. అంటే ఒక సెకండ్కి ఫ్రేమ్ రేట్ అంటారు దీన్ని. సో ఒక సెకండ్కి 25 ఫ్రేమ్స్ అనేవి ఉంటే మీకు ఇక్కడ 25pని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా రకరకాలుగా ఉంటుంది. ఎనీవేస్ ఇక్కడ ఇది 8 బిట్ వీడియో 50i ఉంటుంది, కానీ ఫ్రేమ్ రేట్ వచ్చేసి మీకు 25నే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏమైనా డౌట్ ఉంటే. సో ఇక్కడ చూడండి ఫ్రేమ్ రేట్ అనేది మారినప్పుడు తీసుకోకండి. ఇవన్నీ కూడా 25 మాత్రమే ఉన్నవి. ఇక్కడ 50i అని చూపించినా కూడా మనకు ఏంటంటే 25 ఉంది. అయితే ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ మాత్రం మారుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ ఇది తీసుకున్నప్పుడు అంటే 8 బిట్ 25p అనేది తీసుకున్నప్పుడు ఫీల్డ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది ప్రోగ్రెసివ్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఇక్కడ ఇది ఫస్ట్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే 50i అనేది మనం తీసుకున్నప్పుడు అప్పర్ ఫీల్డ్ అనేది సెలెక్ట్ అయింది. సో వీటి యొక్క తేడాలు అనేది మనం ప్రస్తుతానికి గమనించాల్సిన అవసరం లేదు. మినిమం చూడండి అంతే. ఇవన్నీ కూడా సేమ్ సైజ్. మీరు ఏది తీసుకున్నా కూడా మీరు హెచ్డి ఎడిటింగ్ అనేది చేసుకోవడం ఖాయం. ఓకే. సో మీరు హెచ్డి ఎడిటింగ్ చేసుకోవడానికి దీంట్లో ఏ ఆప్షన్ని మీరు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ 720p ఇది యాక్చువల్లీ యూట్యూబ్ వీడియో సైజ్ అనుకోవచ్చు. మనం యూట్యూబ్లో ఒక హెచ్డి వీడియో సైజ్ని మనం 720 హెచ్డి అంటాం. దీనికి సంబంధించిన కెమెరా ఫుటేజ్ని మీరు ఎడిట్ చేసినప్పుడు మీరు ఈ సైజులో అవుట్పుట్ని కోరుకుంటున్నప్పుడు మీరు ఈ యొక్క ప్రిసెట్ని సెలెక్ట్ చేసుకొని దీనిలోకి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ చూడండి ఫ్రేమ్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 1280x720 1280x720 అండ్ 960x720 ఉంది. ఓకే. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. సో ఇది వైట్ స్క్రీన్ వస్తుంది, ఇది కూడా వైట్ స్క్రీన్ వస్తుంది కానీ కట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో మీరు తీసుకున్న హెచ్డి కెమెరా ఫుటేజ్ని మీరు ఎడిట్ చేయాలంటే దాంట్లో 1080 అని ఉంటే కనుక ఆ కెమెరా ఫుటేజ్ ఐ మీన్ కెమెరా మీద ప్రింట్ అయి ఉంటుంది. మీరు దాని యొక్క సైజ్ చూస్తే 1920x1080 అనేది వస్తుంది. ఓకే. ఫ్రేమ్ సైజ్. ఓకే. ఫ్రేమ్ సైజ్ 1920x1080 ఉన్న ఫ్రేమ్ సైజ్ ఫుటేజ్ అంటే ఇక్కడ వీడియో ఫైల్స్ అండి. ఓకే. కన్ఫ్యూజ్ అవ్వద్దు.
సో అలాంటి ఒక ఫుటేజ్ని మనం ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్ని తీసుకోండి. అండ్ 1280x720 అనేటువంటి ఫ్రేమ్ సైజ్ ఉన్నటువంటి ఫుటేజ్ని ఎడిట్ చేయాలంటే ఈ ఆప్షన్ని తీసుకోండి. ఇక్కడ వస్తే ఓకే, ఐ మీన్ హెచ్డి కాకుండా ఎస్డి క్యాసెట్ కొంచెం బిఫోర్కి వెళ్ళారంటే మీకు ఏమంటామంటే డివిసి అంటారనమాట వాటిని, డిజిటల్ వీడియో క్యాసెట్స్. సో ఆ క్యాసెట్స్ యొక్క ఫ్రేమ్ సైజ్ ఎలా ఉంటుందంటే 720x576 ఉంటుంది. ఓకే, దాదాపుగా 4:3 మాత్రమే ఆస్పెక్ట్ రేషియో అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ఆస్పెక్ట్ రేషియోలో తేడా ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను, కాకపోతే అది నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు ఇక్కడ మీరు నేర్చుకున్నది ఏంటంటే ఒకటి 1080 అంటే 1920x1080 ఫ్రేమ్ సైజ్ ఉన్నటువంటి ఫుటేజ్ని ఎడిట్ చేయాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే 1280x720 ఫ్రేమ్ సైజ్ ఉన్నటువంటి ఫుటేజ్ అయితే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా ఎస్డి క్యాసెట్ని మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వీటిని నోట్ చేసుకుంటే చాలు మీరు. సో ఫస్ట్ నేను మీకు హెచ్డి ఎడిటింగ్నే నేర్పించబోతున్నాను కాబట్టి ఇప్పుడు మొత్తం దాదాపుగా 99% హెచ్డినే ఉంది. ఎస్డి క్యాసెట్స్ అనేవి దాదాపుగా లేవు, అంటే ఉన్నాయి మార్కెట్లో, కానీ కొద్ది రోజుల వరకే నడుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ హెచ్డి వాటిని ఎస్డి అంటారు అనమాట. ఓకే, సో ఎస్డి అంటాం, సూపర్ డెఫినేషన్. ఓకే, సో ఈ ఎస్డి కెమెరాస్ ఏవైతే ఉన్నావో, అంటే మనం చెప్పుకున్నటువంటి క్యాసెట్ కెమెరాస్ ఏవైతే ఉన్నావో వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కెమెరా కంపెనీస్ ఆపేసినవి. సో ఫర్దర్గా మనకు అవి ఉండబోవు అనమాట. ఓకే, సో మీరు నేర్చుకోవాల్సింది ఇప్పుడు ఖచ్చితంగా హెచ్డి ఎడిటింగే. సో నా ఇక్కడ నేను ఫుల్ హెచ్డి ఎడిటింగ్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకేపై క్లిక్ చేయండి. సో ఇలా మీకు ఒక వర్క్ స్పేస్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో కొన్ని సందర్భాలలో మీకు ఇలా కూడా వస్తుండొచ్చు. దీన్ని అడ్జస్ట్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఒకసారి చూడండి, మీ మానిటర్ని ఇలా ఉంచేసుకొని, ఓకే, సో ఇదేమో సోర్స్ అంటే బిన్ ఎఫెక్ట్, సీక్వెన్స్ మార్కర్, అలాగే సోర్స్ బ్రౌజర్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నటువంటి ఈ యొక్క ప్యాలెట్ని మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంచుకోండి. అలాగే ఇది ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ప్యాలెట్. ఈ ఇన్ఫర్మేషన్ ప్యాలెట్ ఏంటంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు మాత్రమే దీంట్లో కొంత ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ అవుతుంది. ఎఫెక్ట్స్కి సంబంధించిన సెట్టింగ్స్ కూడా మనం ఇక్కడ నుంచే ఎడిట్ చేస్తాం. సో ఈ ప్యాలెట్ ఇన్ఫర్మేషన్ ప్యాలెట్. సో దీన్ని ఇలా రైట్ సైడ్లో ఉంచుకోండి. కావాలనుకుంటే ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. సో సింపుల్. ఓకే, సో ఇక్కడ వరకు చూడండి, దీంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ మొత్తం కనిపించాలంటే మీరు ఇక్కడ వరకు తీసుకోవచ్చు. సో ఆ మొత్తం ఆప్షన్స్తో మనకు ఎలాంటి పని లేదండి. ఓకే, అన్నింటి గురించి మీరు తెలుసుకోకున్నా కూడా మీరు ఎడిటింగ్ అనేది చాలా చక్కగా చేసుకునే వీలు మీకు ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి బంచ్ ఆఫ్ ఆప్షన్స్ గురించి మనం ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ఎడిటింగ్ చేయాలనుకుంటే పర్ఫెక్ట్గా అక్కర్లేదండి, ఇవన్నీ నేర్చుకోవాల్సిన అక్కర్లేదు. ఇక్కడ పాస్ అంటే ఏంటి, ఇన్సెట్ మోడ్, రిపుల్ మోడ్, ఇవన్నీ అక్కర్లేదు. ఓకే, సో ఇవన్నీ నేర్చుకోకుండానే మనం ఒక ప్రొఫెషనల్ ఎడిటర్గా మారవచ్చు. ప్రొఫెషనల్గా మనం ఎడిటింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఈ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్లో కూడా మీకు పూర్తిగా వస్తుందన్న నమ్మకం ఉండదు. సో అలాంటి పనులు పెట్టుకోవద్దండి. అట్లీస్ట్ అంటే మనం వర్క్ చేయడానికి మనకి ఏదైతే అవసరమో అది నేర్చుకుంటే చాలా అనుకోండి. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ చూడండి ఫోల్డర్ ఆప్షన్. సో ఇక్కడ బిన్ అనేది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఎనీవేస్ ఇక్కడ చూడండి బిన్ అంటే ఫోల్డర్ ఆప్షన్స్ అంటే ఇది సోర్స్ లాంటిది అనమాట. అంటే మనం మన యొక్క ఫుటేజ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇక్కడ నుంచి మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎఫెక్ట్ ట్యాబ్ని తీసుకోవడం ద్వారా మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ని చూడొచ్చు. దాంట్లో ఎఫెక్ట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఒకటి వీడియో ఫిల్టర్స్, 2 ట్రాన్సిషన్స్. అవి వీడియోకైనా సరే ఆడియోకైనా సరే అలాగే ఉంటుంది. మూడోది స్పెషల్ ఎఫెక్ట్స్కి కీయర్స్ అనమాట. సో అవి ఎలా పనిచేస్తాయి అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ మార్కర్. ఓకే, సీక్వెన్స్ మార్కర్ అనేది
మీరు యూజ్ చేయవచ్చు, చేయకపోవచ్చు. ఇది అవుట్‌పుట్ సందర్భంలో మాత్రమే మనం వాడతాం. ఇక్కడ సోర్స్ బ్రౌజర్ ఏదైతే ఉందో దీన్ని వాడాల్సిన అవసరం మనకి లేదు ప్రస్తుతానికి. ఓకే. సో, ఎనీవేస్ ఇక్కడ చూడండి ఈ 3 ఆప్షన్స్ గురించి మీరు పక్కాగా తెలుసుకోవాలి. దీంట్లో ఇది కూడా నాట్ నెసెసరీ. ఓకే. సీక్వెన్స్ మార్కర్ అనేది కూడా మనం ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. కానీ నేను మీకు చూపిస్తాను. ఇది ఓన్లీ అవుట్‌పుట్ సందర్భంలో మాత్రమే మనకు అవసరం. అండ్ బిన్. ఓకే. సో, ఇక్కడ ఉన్నటువంటి ఇది ఏంటంటే మానిటర్. మానిటర్ మీన్స్ మనం ఏదైతే ఇక్కడ వర్క్ చేస్తామో ఇది వర్క్ ఏరియా అని మీకు ఈజీగా అర్థమైపోయింది. ఎనీవేస్ వర్క్ చేసినటువంటి వర్క్‌ని మనం చూడడానికి మనకి ఇక్కడ ఒక మానిటర్‌ని మనకు ఈడీఎస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో, ఒకసారి దీన్ని ఇలా ఎన్లార్జ్ చేయడం ద్వారా మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి మెనూ బార్. ఫైల్, ఎడిట్, వ్యూ, క్లిప్, మార్కర్, మోడ్, క్యాప్చర్, రెండర్, టూల్స్, సెట్టింగ్స్, హెల్ప్. ఇవన్నీ మెనూస్. వీటిలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే. అలా చెప్పుకుంటూ వెళ్తే 100 ట్యుటోరియల్స్ చేయవచ్చు. మీరు 100 ట్యుటోరియల్స్ చూడాల్సిన అవసరం కూడా ఉండవచ్చు. కానీ దానివల్ల నో యూజ్ ఎట్ ఆల్. ఓకే. ఎనీవేస్ మనకి ఏదైతే ఇంపార్టెంటో దాని గురించి నేర్చుకుందాం. సో, ఎనీవేస్ ఇక్కడ చూసినట్లయితే మరిన్ని ఆప్షన్స్ ఉన్నవి. ఇది కర్సర్ అంటే మీరు టైమ్ లైన్ పైన ఓకే. టైమ్ లైన్ గురించి తెలుసుకున్న తర్వాత వీటి గురించి నేర్పిస్తాను. ఎనీవేస్ ఓకే. సో, ఇక్కడ చూడండి ఇది ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీకు ఒక ఫుటేజ్‌ని మనం తీసుకున్న తర్వాత మాత్రమే తెలుస్తుంది. సో, అప్పటి వరకు ఓన్లీ ఇదొక ఇన్ఫర్మేషన్ ప్యాలెట్ లాగా మీరు గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏరియా అన్నమాట ఇది. వర్క్ ఏరియా అండ్ టైమ్ లైన్ అంటారు దీన్ని. సో, ఈ టైమ్ లైన్ పైన మీరు ఒకసారి లెఫ్ట్ సైడ్‌కి చూస్తే దీనిపైన ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ అన్నింటి గురించి మీరు ప్రస్తుతానికి మర్చిపోండి. సో, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రాక్స్. సో, ఇది వీడియో ట్రాక్స్ అండ్ ఇవి ఆడియో ట్రాక్స్. మధ్యలో ఒక టైటిల్ ట్రాక్ అనేది ఉంది. సో, ఈ టైటిల్ ట్రాక్ గురించి మనం తర్వాత తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వీడియో ట్రాక్స్‌ని మనం తీసేయవచ్చు. కొత్త వీడియో ట్రాక్స్‌ని మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఆడియో ట్రాక్స్ కూడా అంతే. ఇక్కడ చూడండి దీన్ని ఎక్స్‌ట్రాగా అనిపిస్తే నాకు అక్కర్లేదనిపిస్తే తీసేస్తాను. ఇలా రైట్ బటన్‌ని క్లిక్ చేసి డిలీట్ అనేస్తే వెళ్ళిపోతుంది. ఓకే. రైట్ బటన్‌ని క్లిక్ చేసి డిలీట్ అనండి. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రాక్‌ని తీసేయాలనుకున్నా కూడా డిలీట్ సెలెక్టెడ్ ట్రాక్స్. ఓకే. డిలీట్ అనకుండా డిలీట్ సెలెక్టెడ్ ట్రాక్స్ అంటే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇది అక్కర్లేదు. దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఎనీవేస్ ఇక్కడ చూడండి మీరు కావాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎలా రైట్ బటన్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఎంప్టీ స్పేస్‌లో యాడ్ ఏ ట్రాక్ అంటే ఆడియో ట్రాక్ అన్నమాట. ఓకే. ఓకే అనండి. అంతే. ఓకే. సో, ఇక్కడ టైటిల్ ట్రాక్‌ని తీసేయాలి. డిలీట్ సెలెక్టెడ్ ట్రాక్. ఓకే. సో, అది తీసేయాలంటే మనం డిలీట్ చేసేసాం. మళ్ళీ ఎంప్టీ స్పేస్‌లో క్లిక్ చేయండి. యాడ్ టీ ట్రాక్ అనండి. సో, ఇప్పుడు మనకు ఆ యొక్క ట్రాక్ అనేది వచ్చేసింది. సో, ఇది ఇలా జరపడం ద్వారా మనకు అది కనిపిస్తుందన్నమాట. ఓకే. ఎనీవేస్ ఇక్కడ వీడియో ట్రాక్స్ గురించి తెలుసుకోవాలంటే చూడండి. ఇక్కడ ఒక ట్రాక్ ఉంది మనకు. ఇక్కడ ఒక ట్రాక్ ఉంది. సో, దీనికి ఏమైనా తేడా గమనించారా? ఇది ట్రాక్ 1 ఇది ట్రాక్ 2 కానీ మీకు ఇక్కడ తేడా అనేది కనిపిస్తుంది. ఏంటి ఆ తేడా అంటే ఇక్కడ చూడండి VA ఉంది. ఇది V ఉంది. సో, V అంటే వీడియో, VA అంటే వీడియో అండ్ ఆడియో. ఆడియోతో కూడినటువంటి వీడియో అన్నమాట. ఓకే. సో, ఒకే ట్రాక్‌లో ఆడియో, వీడియో మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఓకే. తీసుకోవాలనుకున్నప్పుడు ఈ ట్రాక్ మనకు యూజ్ అవుతుంది. కానీ ఓన్లీ వీడియో మనకు కావాల్సినప్పుడు ఈ ట్రాక్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఓన్లీ వీడియో కూడా మనం తీసుకుంటామా సార్ అంటే యెస్ డెఫినిట్‌గా తీసుకుంటాం. ఎందుకంటే దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే మనం కొంత ఎడిటింగ్ అనేది చేసేటప్పుడు మీరు ఏవైనా యానిమేషన్స్ యూజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్స్, ఇమేజెస్ లైక్ ఓకే. సో, అలాంటివి తీసుకున్నప్పుడు మనకు వాటి యొక్క ఆడియోతో సంబంధం లేకుండా, ఆడియో అవసరం లేకుండా మనం
యూజ్ చేసుకునే వీల్ అనేది మనకు ఉంటుందన్నమాట. అలాగే మనం ఒక ఈవెంట్‌ని ఎడిట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఆడియో ట్రాక్‌ని సెపరేట్‌గా ఇన్సర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. లేదా సమ్ మ్యూజిక్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. సో, అలాంటి టైంలో మనం ఒరిజినల్ ఆడియోని రిమూవ్ చేస్తూ ఉంటాం. సో, ఈ విధంగా మనం వీడియో ఎడిటింగ్ అనేది చేస్తామన్నమాట. ఓకే. సో, ఎనీవేస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రాక్‌ని కూడా మీరు రిమూవ్ చేయవచ్చు. మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఆ ట్రాక్‌ని యాడ్ చేయవచ్చు. సో, యాడ్ వీఏ ట్రాక్ అంటే ఆడియో వీడియో ట్రాక్. యాడ్ వి ట్రాక్ అంటే వీడియో ట్రాక్. యాడ్ టీ ట్రాక్ అంటే టైటిల్ ట్రాక్. యాడ్ ఏ ట్రాక్ అంటే ఆడియో ట్రాక్. ఓకే. సో, మనం వీడియో ట్రాక్ తీసేసాం. వీడియో ట్రాక్ అవసరం అనుకుంటే వీడియో ట్రాక్ తీసుకుంటున్నాను. సో, ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక్కొక్కసారి అది కనిపించకపోతే దీన్ని కొంత అడ్జస్ట్ అనేది చేసుకోవడం ద్వారా మనం దాన్ని చూసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇలా జరుపుకోవడం ద్వారా దాన్ని చూసే వీలు మనకుంటుంది. ఓకే. సో, మొత్తంగా ఇదనమాట. సో, ఇదేంటండి సోర్స్ ఫోల్డర్‌కి సంబంధించినటువంటి ప్యాలెట్. ఇది మానిటర్, ఇది ఇన్ఫర్మేషన్ ప్యాలెట్ అండ్ ఇది టైమ్ లైన్. ఈ టైమ్ లైన్‌లో ఈ ట్రాక్‌లపై మనం వీడియోస్ ఇన్సర్ట్ చేసి వాటిని ఎడిట్ చేసుకుంటామనమాట. సో, ఎనీవేస్ ఫస్ట్ మనం కొన్ని వీడియోలను ఇన్సర్ట్ చేసుకుందాం ఈరోజు. ఓకే. సో, ఇక్కడ చూడండి రూట్ ఫోల్డర్‌పై క్లిక్ చేయండి. రైట్ బటన్‌ని మీ యొక్క మౌస్ యొక్క రైట్ బటన్‌ని క్లిక్ చేయడం ద్వారా మీకిలా ఒక పాపప్ మెసేజ్ ఐ మీన్ ఆప్షన్స్ బార్ అనేది ఒక ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. సో, ఈ ఆప్షన్స్ పాపప్‌లో మీకు ఫస్ట్ ఆప్షన్ న్యూ ఫోల్డర్ అని ఉంది కదా! ఈ న్యూ ఫోల్డర్‌పై క్లిక్ చేయండి డైరెక్ట్. ఓకే. సో, న్యూ ఫోల్డర్‌పై క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే దీనికి మీకు కావాల్సినటువంటి నేమ్‌ని ఎంటర్ చేయండి. ఓకే. హెచ్‌డి ఫుటేజ్ అని చెప్పేసి నేను ఇస్తున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో, ఎనీవేస్ ఇక్కడ చూడండి ఇక్కడ యాడ్ ఫైల్ దీనిపైన క్లిక్ చేసినా సరే. ఓకే. రైట్ బటన్ క్లిక్ చేసి యాడ్ ఫైల్ పైన క్లిక్ చేయండి. లేదా కంట్రోల్ ఓ ప్రెస్ చేయవచ్చు లేదా డబుల్ క్లిక్ చేయవచ్చు. ఓకే. సో, దీంట్లో ఏంటంటే మీ ఫైల్స్ ఎక్కడైతే ఉన్నవో నా ఫైల్స్ డెస్క్‌టాప్ పైన స్టఫ్ అనే ఫోల్డర్‌లో ఉన్నవి. సో, దీంట్లో నేను తీసుకుంటున్నాను హెచ్‌డి స్టిల్స్. ఓకే. సో, ఈ స్టిల్స్ ఏవైతే ఉన్నవో ఐ మీన్ ఈ క్లిప్స్ ఏవైతే ఉన్నవో నేను ఇవి తీసుకుంటున్నాను. సో, ఇలా తీసుకున్న తర్వాత నా ఫుటేజ్ మొత్తం దీనిలోకి లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ ఫుటేజ్‌ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చనమాట. ట్రాక్ పైన వేసుకునే విధానం. ఓకే. సో, వీడియో, ఆడియో ట్రాక్ వీఏ ట్రాక్ పైన వేసుకోవాలనమాట. సో, ఇలా మనకు రావడం అనేది జరిగింది. సో, మనం ఈ టైమ్ లైన్‌ని కొద్దిగా జూమ్ అవుట్ చేయడానికి ఇక్కడ జూమ్‌లో ఉందన్నమాట. కంప్లీట్ జూమ్‌లో ఉంది. సో, ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. 1 సెకండ్ టైమింగ్‌లో ఉంది. ఓకే. సో, దీన్ని 10 సెకండ్స్‌గా మార్చుకున్నప్పుడు మనకు పూర్తిగా కనిపిస్తుంది. ఒక్కోసారి 30 సెకండ్స్, 1 మినిట్, 2 మినిట్స్‌గా కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు కొంచెం కొంచెంగా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ సెకండ్స్ అనేవి పెరిగి దగ్గరికి స్ట్రెచ్ అయిపోవడం జరుగుతుంది. లేదా ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో క్లిక్ చేయడం ద్వారా మీరు దీన్ని ఎన్లార్జ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం టైమ్ లైన్‌ని ఫస్ట్ సెట్ చేసుకోవాలి. అండ్ సెట్ చేసుకున్న తర్వాత అట్‌లీస్ట్ మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు 2 సెకండ్స్ అనేది యూజ్ చేయండి. అప్పుడు మీరు చాలా చక్కగా అంటే మీరు ఇలా జరపడం ద్వారా మీకు ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ తీసేయాలి అనే విషయాలు చాలా చక్కగా అర్థమైపోవడం జరుగుతుందనమాట. కంప్లీట్ ఫుటేజ్‌లో. ఇక్కడేంటంటే క్లిప్స్‌గా ఉన్నవి దాదాపుగా ఇప్పుడు హెచ్‌డి క్లిప్స్ అన్నీ కూడా ఇలా చిన్న చిన్న క్లిప్పులుగానే వస్తున్నవి. ఎనీవేస్. సో, ఇలా మనం ఫుటేజ్ అనేది టైమ్ లైన్ పైన వేసుకున్నాం. సో, టైమ్ లైన్ పైన మీరు ఫుటేజ్ అనేది వేసుకోవాలంటే ఇంకో మార్గం కూడా ఉంది. అదొక్కసారి చూద్దాం. సో, కంట్రోల్ ఏ కాకుండా షిఫ్ట్ ఏ అనేది ఇక్కడ వాడాల్సి ఉంటుంది. ఓకే. మనం జనరల్‌గా ఆల్ ఫైల్స్‌ని సెలెక్ట్ చేయాలంటే ఎక్కడైనా సరే ఇక్కడ కంట్రోల్ ఏ పై క్లిక్ చేయవచ్చు. కానీ ట్రాక్ పైన సెలెక్ట్ చేయాలంటే మాత్రం షిఫ్ట్ ఏ అనేది యూజ్ చేయండి. ఓకే. షిఫ్ట్ ఏని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తే మొత్తం వెళ్ళిపోతుంది. సో, ఇప్పుడు మనం కంప్లీట్ ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి
కంట్రోల్ ఏ ద్వారా ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు టైమ్ లైన్ పైన వేసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్ నుంచి వేసుకోవాలనుకుంటే ఈ మీ కర్సర్ లైన్ని స్టార్టింగ్లో పెట్టుకోండి, లేదా మీరు ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఓకే. సో ఈ ట్రాక్లో మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు, దీన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బటన్ పై క్లిక్ చేయండి, లేదా షిఫ్ట్ ఎంటర్ని ప్రెస్ చేయవచ్చు ఓకే. దీనికి షార్ట్ కట్ వచ్చేసి షిఫ్ట్ ఎంటర్. సో ఇలా క్లిక్ చేయగానే ఒకసారి బ్యాక్ వెళ్ళండి, మీరు ఎక్కడైతే కర్సర్ లైన్ ఉంచారో అక్కడి నుంచే ఇది రావడం అనేది జరిగింది చూడండి ఓకే. సో మళ్ళీ తీసేస్తున్నాను, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లో పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు వెంటనే అది వచ్చేయడం జరుగుతుంది ఓకే. సో మనం కర్సర్ లైన్ అనేది ఎక్కడ ఉంచితే అక్కడ నుంచి అది మనకు రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మనం దాన్ని మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది మనం అన్ఫార్చునేట్గా దూరంగా వేసామనుకోండి, సో ఇక్కడికి తీసుకెళ్ళాలంటే మీరు దీనిపైన ఇలాగే క్లిక్ చేసా అంటే కంప్లీట్గా సెలెక్ట్ అయి ఉంది కదా. సో ఫస్ట్ క్లిప్ని ఇలా లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేసి అలాగే పట్టుకొని హోల్డ్ చేసి ఓకే. సో ఇలా జరుపుకోవచ్చు అనమాట. లెఫ్ట్ మౌస్ బటన్ని హోల్డ్ చేయాల్సి ఉంటుంది, అలాగే పట్టేసుకొని ఉండాల్సి ఉంటుంది ఓకే. మీరు అది వదిలేసి క్లిక్ చేస్తూ జరిపే ప్రయత్నం చేస్తే అది జరగదు ఓకే. సో ఇది గమనించాలి, లెఫ్ట్ మౌస్ బటన్ని హోల్డ్ చేసి ఉంచండి ఓకే. సో ఇలా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. మీకు మౌస్ ఫ్రీ అయ్యిందంటే ఓకే, మౌస్ అనేది వాడకం మీకు ఎడిటింగ్లో ఫ్రీ అయిందంటే ఇంకా మీరు చాలా చక్కగా ఫాస్ట్గా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది కర్సర్ లైన్ ఓకే. ఈ కర్సర్ లైన్ అనేది మీరు ఇక్కడ స్కేల్ ఒకటి కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీరు కర్సర్ లైన్ అనేది ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడికి వచ్చేస్తుంది. సో ఈ కర్సర్ లైన్ అంటే మీరు ఒక స్కేల్ పైన ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మీటర్ స్కేల్ ఏదైతే ఉందో ఈ స్కేల్ పైన క్లిక్ చేయడం ద్వారా మీకు కర్సర్ లైన్ మీరు ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడికి వచ్చేస్తుంది. లెఫ్ట్ మౌస్ బటన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఓకే. సో ఇలా క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని ఇలా జరిపి చూసుకోండి ఓకే. హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు మాత్రమే ఇది కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మీరు కొన్నిసార్లు ప్రాక్టీస్ చేసి ఓకే, మీరు ఎలా అయితే దీన్ని ఆపరేట్ చేయాలి అనేది తెలుసుకుంటున్నారో ఆ విధంగా, అంటే ఇక్కడ లెఫ్ట్ మౌస్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకొని ఇలా మీరు వెనక్కి ముందుకి అంటూ లేదా వీడియో మొత్తాన్ని ఇలా చూసే ప్రయత్నం చేయండి ఓకే. కొంచెం స్లోగా చూడండి తర్వాత ఓకే. ఫస్ట్ ఒకసారి ఫాస్ట్గా చూసారు కదా, చూడండి నేను ఎలా జరుపుతున్నాను అనేది బాగా అబ్జర్వ్ చేయండి ఓకే. సో ఇలా స్లోగా చూడడం ద్వారా కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. నేను నెక్స్ట్ ట్యూటోరియల్లో మీకు ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో నేర్పిస్తాను ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.